హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో హౌ ఐ బికేమ్ ఏ పబ్లిక్ స్పీకర్ బై జీబీ షా చూద్దాం. హౌ ఐ బికేమ్ ఏ పబ్లిక్ స్పీకర్ అంటే పబ్లిక్ స్పీకర్ అంటే ఎవరు? పబ్లిక్లో కూడా భయం లేకుండా బిడియం లేకుండా అందరి ముందు మాట్లాడగలిగే వాళ్ళని పబ్లిక్ స్పీకర్స్ అనేసి అంటారు. సో జీబీ షా అంటే జార్జ్ బర్నార్డ్ షా ఎలా ఒక పబ్లిక్ స్పీకర్గా మారారు అనే విషయాన్ని మనకు ఈ లెసన్లో చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మనం ఆథర్ గురించి చూసుకుందాం. జార్జ్ బర్నార్డ్ షా 1856 1950 అంటే 1856లో ఆయన జన్మించారు, 1950లో ఎక్స్పైర్ అయ్యారు. వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఐరిష్ డ్రామాటిస్ట్ and thought-provoking writers of the 20th century. సో 20th సెంచరీలోని ఒక థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచనల్ని ప్రేరేపించే అటువంటి ఒక రైటర్ అండ్ ఆల్సో ఐరిష్ డ్రామాటిస్ట్ అంటే డ్రామాస్ రాసేటువంటి ఐరిష్ పర్సన్ అంటే ఐర్లాండ్ పర్సన్ అనమాట. సో హీ ఈస్ నన్ అదర్ దాన్ జార్జ్ బర్నార్డ్ షా. హీ వాస్ ఏ రినౌడ్ క్రిటిక్ అండ్ నావలిస్ట్. క్రిటిక్ అంటే విమర్శకుడు అండ్ ఆల్సో నావలిస్ట్, నావల్స్ని కూడా రాస్తూ ఉంటాడు. హీ వాస్ వెల్ నోన్ ఫర్ హిస్ ప్లేస్ విచ్ డీల్డ్ విత్ సోషల్ వాయిసెస్ విచ్ ఎఫెక్ట్ హ్యూమన్ లైఫ్. సో సోషల్ వాయిసెస్ అంటే సొసైటీ ఉన్న వాళ్ళందరి మనసులో ఉన్న భావాలు ప్రేరేపించే లాంటి వాటన్నింటిని తీసుకొని అలాంటి టాపిక్స్ని తీసుకొని ఆయన ప్లేస్ని అంటే డ్రామాస్ని రాస్తారు. హీ వాస్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ ది ఇయర్ 1925. ఈయనకి 1925లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. హీ వాస్ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్స్ ఆఫ్ ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కో-ఫౌండర్స్లో హీ ఈస్ ఆల్సో వన్. హిస్ ప్లేస్ ఆర్మ్స్ అండ్ ది మ్యాన్, సీజర్ అండ్ ది క్లియోపాత్రా, మిస్సెస్ వారెన్స్ ప్రొఫెషన్ అండ్ పిగ్మాలియన్ ఆర్ క్లాసిక్. సో అతను రాసినటువంటి ప్లేస్లో ఇక్కడున్న లిస్ట్ అవన్నీ కూడా క్లాసికల్ ప్లేస్. సో దిస్ ఈజ్ అబౌట్ ది రైటర్ జార్జ్ బర్నార్డ్ షా. సో నెక్స్ట్ మనం థీమ్ చూసుకుందాం. హౌ ఐ బికేమ్ ఏ పబ్లిక్ స్పీకర్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ జార్జ్ బర్నార్డ్ షాస్ ఆటోబయోగ్రఫీ. సో ఈ లెసన్ వచ్చేసి ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? తన జీవిత చరిత్ర గురించి తను రాసుకున్న దాంట్లోంచి తీసినటువంటి ఒక ఎక్స్ట్రాక్టే ఈ మన లెసన్. హీ డిస్క్రైబ్స్ హౌ హీ హ్యాడ్ ట్రైన్ హిమ్సెల్ఫ్ టు బీ ఏ పబ్లిక్ స్పీకర్. ఆయన ఈ స్టోరీలో అంటే ఈ లెసన్లో ఆయన ఎలా ట్రైన్ చేసుకున్నాడు, తనంతట తాను ఎలా ట్రైన్ అయ్యాడు ఒక పబ్లిక్ స్పీకర్గా మారడానికి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో హౌ ఏ బాయ్ హూ ఫియర్డ్ టు స్పీక్ ఇన్ పబ్లిక్ స్పోక్ ఎక్సబరెంట్లీ అండ్ అట్రాక్టెడ్ లార్జ్ క్రౌడ్స్ టువర్డ్స్ హిమ్. సో ఈ లెసన్లో ఒక అబ్బాయి ఎవరైతే జనాల ముందు మాట్లాడాలి అంటే భయపడతారో అలాంటి వాళ్ళు అసలు ఎవరూ కూడా ఊహించని విధంగా అందరూ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా మాట్లాడడం ఎలా నేర్చుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. George Bernard Shaw is one of the most eminent speakers that the world has produced. సో ప్రపంచంలో ఉన్న ఎంతోమంది స్పీకర్స్లో జార్జ్ బర్నార్డ్ షా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ స్పీకర్. నెక్స్ట్ సమ్మరీ అంటే మనం ఈ లెసన్ మీ లోపలికి వెళ్ళిపోతే, వన్ షా వెంట్ టు ది జెటెటికల్ మీటింగ్ విత్ హిస్ ఫ్రెండ్ లెకీ. సో అతను వాళ్ళ ఫ్రెండ్ లెకీతో కలిసి ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారు. ఇట్ వాస్ హిస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఇతను లైఫ్లో జరిగిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు. దేర్ వాస్ ఎ డిబేట్ గోయింగ్ ఆన్. అక్కడ ఏం జరుగుతుంది ఆ మీటింగ్లో అంటే డిబేట్ జరుగుతుంది, ఇద్దరు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నారు. యాజ్ హీ హ్యాడ్ నెవర్ స్పోకెన్ ఇన్ పబ్లిక్ హీ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ పబ్లిక్ మీటింగ్స్ ఆర్ దేర్ ఆర్డర్. సో ఇతను ఎప్పుడూ కూడా పబ్లిక్లో మాట్లాడలేరు కాబట్టి అతనికి పబ్లిక్ మీటింగ్స్ అంటే ఎలా ఉంటాయి, వాటిని ఎలా మాట్లాడాలి, వాటి ఆర్డర్ ఏంటి అనే విషయం అతనికి తెలీదు. యాక్చువల్లీ హీ వాస్ కవర్డ్ అండ్ నర్వస్. నిజానికి చెప్పాలంటే ఆయన కొంచెం పిరికేవాడు, అంటే అందరి ముందు మాట్లాడే అంత ధైర్యం లేదు అండ్ నర్వస్, తొందరగా టెన్షన్ పడతాడు. బట్ హీ స్టూడ్ అప్ అండ్ బ్లాబర్డ్ సంథింగ్ టువర్డ్స్ ది స్పీకర్. అయినా కూడా అక్కడ జరిగే ఆ డిబేట్లో అతను పార్టిసిపేట్ చేసి బ్లాబర్డ్ అంటే ఏదో నోటికి వచ్చింది వాగేశాడు. He was able to estimate his reply as a meaningless one. అతనికి అర్థమైంది తను మాట్లాడేది అక్కడున్న వాళ్ళ మాటలతో వాదనలతో చూస్తే మీనింగ్లెస్ అంటే ఎటువంటి అర్థం లేదు.
హీ ఫెల్ట్ అషెమ్డ్ ఆఫ్ ఇట్. సో అతనికి తన మీద తనకే షేమ్ అనిపించింది. అయ్యో అక్కడ జరిగేది ఏంటి, నేను మాట్లాడింది ఏంటి అని చెప్పి తనలో తానే సిగ్గుపడ్డాడు. తను చేసిన దానికి తను షేమ్గా ఫీల్ అయ్యాడు. సో హీ డిసైడెడ్ టు జాయిన్ ద సొసైటీ అండ్ బికమ్ ఏ గుడ్ స్పీకర్. సో అప్పుడు అతను ఏమనుకున్నాడంటే నేను కూడా ఏదైనా ఒక సొసైటీలో జాయిన్ అవ్వాలి, నేను ఒక మంచి స్పీకర్ని అవ్వాలి అని అనుకున్నాడు. దో నాట్ ఏ వెరీ గుడ్ స్పీకర్, జీబీ షా ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్యాషన్ టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్. నిజానికి ఆయన పెద్ద గొప్ప స్పీకర్ ఏం కాదు, అంటే అంత మంచి స్పీకర్ కాదు, అయినా కూడా అతనికి అందరి ముందు తన భావాలను వ్యక్తపరచాలి, టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ అతనికి ఒక ప్యాషన్ అనేది ఉండేది. He joined many societies like the New Shakespeare Society, the Browning Society and the Bedford Society. సో అందుకోసమని ఆయన ఏం చేశాడు, ఆయన ఒక స్పీకర్గా మారాలి అనేసి అనుకొని సొసైటీస్లో జాయిన్ అయ్యారు. అందులో న్యూ షేక్స్పియర్ సొసైటీ, బ్రౌనింగ్ సొసైటీ అండ్ బెడ్ఫోర్డ్ సొసైటీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా he read many books of great writers such as Stuart Mill, Darwin and George Eliot. సో ఆయన ఇంప్రూవ్ చేసుకోవడానికి తనను తాను ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ సొసైటీలో జాయిన్ అవ్వడమే కాకుండా బుక్స్ చదివాడు. ఎవరి బుక్స్ చదివాడు అని అంటే గ్రేట్ రైటర్స్ ఉంటారు కదా, గొప్ప గొప్ప రచయితలు, లైక్ స్ట్రాట్ మిల్, డార్విన్ అండ్ జార్జ్ ఎలియట్, వాళ్ళ బుక్స్ని కూడా చదివాడు. హీ ప్రిపేర్డ్ నోట్స్. సో వాళ్ళ బుక్స్ చదివిన తర్వాత అందులో వచ్చే మెయిన్ పాయింట్స్, ఎలా మాట్లాడాలి అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ నోట్ చేసుకున్నాడు. హీ థాట్ ఆఫ్ రిమెంబరింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ స్పీకింగ్ బట్ ఆఫెన్ ఫర్గెట్ ద బెస్ట్ వన్స్. సో ఆయన నోట్స్ రాసుకున్న తర్వాత ఆయన తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఫస్ట్ మనం మాట్లాడాలి అనే విషయాన్ని ఆయన రాసుకున్నాడు. కానీ ఆయన ఏం చేసేవాడంటే ప్రతిసారి మాట్లాడేటప్పుడు దాన్ని మర్చిపోయేవాడు. అట్ ది స్టార్టింగ్ హిస్ స్పీచెస్ వేర్ ఇగ్నోర్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. మొదట్లో అతని స్పీచెస్ ఉంటాయి కదా, దాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. బట్ ది మెంబర్స్ గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ టు హియర్ హిస్ స్పీచెస్. కానీ మెల్లిమెల్లిగా అతని స్పీచెస్ని వినడం స్టార్ట్ చేశారు. హీ పర్ఫెక్టెడ్ హిస్ ఒరేషన్ టెక్నిక్స్ ప్రోగ్రెసివ్లీ బై హార్డ్ వర్క్. సో అతను మెల్లిమెల్లిగా అప్పటి వరకు ఎవరూ పట్టించుకున్నటువంటి అతని స్పీచెస్ని మెల్లిమెల్లిగా అందరూ ఇష్టపడి, గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ టు హియర్ హిస్ స్పీచెస్ అంటే అతను ఇష్టపడేలాగా, అతని స్పీచెస్ని ఇష్టపడేలాగా చేసుకున్నాడు. అలా అతని ఒరేషన్ టెక్నిక్స్ అంటే అతను మాట్లాడే వ్యాసాన్ని, అతని వ్యాకులత అంటారు కదా, సో ఆ చాతుర్యత అనే దాన్ని మెల్లిమెల్లిగా అతని హార్డ్ వర్క్తోని అభివృద్ధి చేసుకున్నాడు. హీ అటెండెడ్ ఎవ్రీ మీటింగ్. సో అలా అతను హార్డ్ వర్క్ చేస్తూ అన్ని మీటింగ్స్, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా వెళ్ళి అటెండ్ అయ్యేవాడు. హీ స్పోక్ ఇన్ ద స్ట్రీట్స్, ఇన్ ద పార్క్స్, ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ పాసిబుల్. అతను అలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, అలాగే మాట్లాడితేనే తనకు మాట్లాడే స్కిల్స్ పెరుగుతాయి, అతను ఒక గుడ్ స్పీకర్ అవ్వగలడు అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హీ స్పోక్ ఇన్ స్ట్రీట్స్, వీధుల్లో, పార్క్స్లో, ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట అతను మాట్లాడేవాళ్ళు, ఇక్కడ మీటింగ్స్ ఉన్నా మాట్లాడేవాడు. He also attended all the meetings and the debating societies in the university college. యూనివర్సిటీ కాలేజ్లో జరిగే మీటింగ్స్ అండ్ డిబేట్స్ అన్నిటికీ కూడా అటెండ్ అయ్యేవాడు. At all these meetings, Shaw took part in debates and his excessive nervousness disappeared. సో అలా అతను మెల్లిగా డిబేట్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ 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 అతనిలో ఉన్న భయం అనేది డిసపియర్ అయిపోయింది. In the third meeting of the society, he took the chair. సో అలా అతను మీటింగ్స్కి అటెండ్ అవుతూ థర్డ్ టైం అతను సొసైటీ మీటింగ్స్లో అటెండ్ అయిన థర్డ్ టైంకి అతనికి చైర్ ఇచ్చారు. అంటే అతన్ని ఆహ్వానించి కూర్చోవడానికి అతనికి కూడా అర్హతని ఇచ్చారన్నమాట. హిస్ హ్యాండ్ షూక్ సో టెరబుల్లీ దట్ హీ కుడ్ హార్డ్లీ సైన్. అతనికి చాలా భయం వేసింది, అంటే లోపల భయం అనేది ఉంది, అలా అంటే తన చేతులు వణుకుతున్నాయి సైన్ చేయడానికి కూడా. ఎవ్రీ సబ్జెక్ట్ స్ట్రక్ టు హిస్ మైండ్ అట్ అన్ యాంగిల్ దట్ ప్రొనౌన్స్డ్ రిఫ్లెక్షన్స్ వేర్ న్యూ టు ది ఆడియన్స్. సో అతను మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేశాయి. ఎందుకు అంటే తను మాట్లాడే ప్రతి మాట కూడా కొత్తగా అందరినీ ఆకట్టుకునేలాగా ఉన్నాయి. హిస్ ఫస్ట్ సక్సెస్ వాస్ వెన్ ద సొసైటీ పేడ్ టు ఆర్ట్ అండ్ అరేంజ్డ్ ఎ మీటింగ్ వేర్ షా గేవ్ హిస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ స్పీచ్. సో అతను ఫస్ట్ ఎప్పుడు సక్సెస్ అయ్యాడు అని అంటే ఆ సొసైటీ వాళ్ళు అతని ఆర్ట్ అంటే అతనిలో ఉన్న కళకి మెచ్చి అతనికి మీటింగ్స్ కూడా అరేంజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అతను ఫస్ట్ సక్సెస్ఫుల్ స్పీచ్ని ఇచ్చారు. హీ
preserved doggedly and spoke at all places where a chance was waiting him, be it for tens or thousands of people. సో అతను ఇక అప్పటి నుంచి కూడా ఎలా అంటే దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఛాన్స్ దొరికినా, ఎక్కడ ఉన్నా కూడా అక్కడ 10 మంది ఉండని, 100 మంది ఉండని, 1000 మంది ఉండని, ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు. అతనికి ఛాన్స్ వస్తే అతను వెళ్ళి ఖచ్చితంగా అక్కడ స్పీచ్ ఇచ్చేవాడు. Thus, gradually Shaw became famous as a social orator. సో మెల్లిమెల్లిగా అతను ఒక సోషల్ ఒరేటర్గా, అతను ఒక సోషలిస్ట్ ఒరేటర్గా బాగా ఫేమస్ అయిపోయాడు. నౌ హీ వాజ్ సాట్ ఆఫ్టర్. అలా అతనికి గొప్ప గుర్తింపు అనేది వచ్చింది. దిస్ బిగాన్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ది రాడికల్ క్లబ్ అట్ వోల్వేజ్. సో అలా అతనికి ఇన్విటేషన్ అనేది వచ్చిందంట రాడికల్ క్లబ్ అట్ వోల్వేజ్లో. హియర్ షా లెక్చర్డ్ ఆన్ సోషలిజం ఫర్ అన్ అవర్. సోషలిజం మీద అక్కడ అతను 1 గంట ఉపన్యాసం ఇచ్చాడు. ఆఫ్టర్ దిస్ షా నెవర్ లుక్ బ్యాక్. థస్ హీ బికెమ్ ఏ గుడ్ పబ్లిక్ స్పీకర్. సో అలా అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది అతని ప్రయాణం అని చూస్తే వెనుకకు తిరిగి చూడకుండా అతని లైఫ్ ముందుకు ఒక గుడ్ స్పీకర్లా వెళ్తూనే ఉండిపోయింది. హిస్ ఫస్ట్ లెక్చర్ వాస్ కాల్డ్ థీవ్స్. హీ స్పోక్ ఫర్ అన్ అవర్ వితౌట్ ఎనీ నోట్స్. He spoke extempore. He spoke whenever and wherever he was asked. సో అతను అలా ఫస్ట్ అతను ఇచ్చిన లెక్చర్ వచ్చేసి థీవ్స్ గురించి. దాని గురించి అతను గంట కంటే ఎక్కువ మాట్లాడు. అలా అతను ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు అతను ఎటువంటి నోట్స్ కూడా ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇట్ వాజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విత్ హిమ్. సో అతను పెట్టుకున్న ఒక మోటో లాంటిది ఏంటి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వస్తే వాళ్ళకే అనమాట. వెన్ హీ గాట్ అన్ అప్లికేషన్ ఫర్ ఎ లెక్చర్ హీ గేవ్ ది అప్లికెంట్ ద ఫస్ట్ డేట్ హీ హ్యాడ్ వ్యాకెంట్. సో ఎవరు వచ్చి ముందు అతన్ని పిలుస్తారో లెక్చర్ ఇవ్వడానికి వాళ్ళకే ఫస్ట్ వేకెంట్ డేట్ని ఇచ్చేసేవాడు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ స్పీచెస్ వాజ్ డెలివర్డ్ ఇన్ హైడ్ పార్క్ లండన్ ఇన్ హెవీ రెయిన్. సో అతను ఇచ్చినటువంటి స్పీచెస్లో బెస్ట్ స్పీచ్ ఒకటి హైడ్ పార్క్ లండన్లో ఇచ్చాడు. కానీ అప్పుడు చాలా హెవీగా వర్షం పడుతుంది. ఓన్లీ 6 పోలీస్మెన్ అటెండెడ్ హిస్ లెక్చర్. సో అంత వర్షంలో ఎవరూ రాలేదు, ఒక 6 పోలీస్మెన్ మాత్రమే ఉన్నారు. దే వర్ ఆన్ డ్యూటీ టు లిజన్ హిస్ స్పీచ్ ప్లస్ ద సెక్రటరీ ఆఫ్ ది సొసైటీ హూ హెల్డ్ అంబ్రెల్లా ఓవర్ షా. హీ స్పోక్ ఫర్ మోర్ దాన్ అన్ అవర్. సో అక్కడ జరిగినటువంటి ఆ కుండపోతు వర్షంలో జరిగే అటువంటి ఆ స్పీచ్లో 6 పోలీస్మెన్ పార్టిసిపేట్ చేయడమే కాకుండా సెక్రటరీ, ఆ సొసైటీ యొక్క సెక్రటరీ ఎవరైతే ఆ మీటింగ్ పెట్టారో అతను అంబ్రెల్లాని హెల్ప్ చేశారనమాట తన మీద, అంటే తను తడవకుండా పెడితే అలా అతను మోర్ దాన్ అన్ అవర్ మాట్లాడుతూనే ఉండిపోయాడంట. దిస్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ స్పీచెస్. షా నెవర్ టుక్ పేమెంట్ ఫర్ హిస్ స్పీకింగ్. అతను ఎప్పుడూ కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. ద సండే సొసైటీస్ పేడ్ హిమ్ 10 guineas ఫీ ఆన్ ఎ కండిషన్ దట్ హీ షుడ్ నాట్ స్పీక్ ఆన్ కాంట్రవర్షియల్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్. సో అతనికి సండే సొసైటీ వాళ్ళు ఏమన్నారు అంటే మీరు కాంట్రవర్షియల్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్ మీద మాట్లాడొద్దు అని చెప్పి 10 guineas ఫీజు ఇస్తామని అన్నారు. బట్ షా సెడ్ దట్ హీ వుడ్ టాక్ ఓన్లీ ఆన్ కాంట్రవర్షియల్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్ and he did not want any fee except his 3rd class railway ticket. సో వాళ్ళని చెప్పారు ఇలా పాలిటిక్స్ గురించి, రిలీజియన్ గురించి కాంట్రవర్సీగా మాట్లాడొద్దు, అంటే నేను వాటి మీదే మాట్లాడతాను, మీరు నాకు ఎటువంటి ఫీజు ఇవ్వకండి, జస్ట్ నాకు ఒక టికెట్, ఫస్ట్ క్లాస్ టికెట్ అడగలేదు, 3rd class టికెట్ ఒక్కటి ఇప్పించండి చాలు అని అడిగాడు. ఆన్ దిస్ కండిషన్ షా వాస్ అలౌడ్ టు స్పీక్ ఆన్ కాంట్రవర్షియల్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్. థస్ షా obtained freedom of స్పీచ్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనం మాట్లాడడానికి మనకు ఒక రైట్ ఉంది కదా, రైట్ టు స్పీచ్ లాగా. సో ఆ ఫ్రీడమ్ని అతను ఇలా తనకు నచ్చినటువంటి కాంట్రవర్షియల్ పాలిటిక్స్, రిలీజియన్ ఏది అయినా కూడా మాట్లాడడానికి తను ఫ్రీడమ్ని తెచ్చుకున్నాడు. ఎటువంటి డబ్బులని ఎప్పుడూ ఆశించలేదు. His public speaking brought him a very necessary qualification for political work. సో ఇలా అతనికి రాజకీయ పరమైన వర్క్స్ మీద కూడా అతనికి ఒక మంచి క్వాలిఫికేషన్ వచ్చింది. వన్స్ ఇన్ సెయింట్ జేమ్స్ హాల్ లండన్ అట్ ఎ మీటింగ్ షాస్ ఒపోనెంట్ ట్రై టు డిఫీట్ హిమ్. ఒకరోజు ఒక మీటింగ్లో షా యొక్క అపోనెంట్, అతని యొక్క అపోనెంట్ ఉంటారు కదా, ఆపోజిట్ పర్సన్ అనమాట. సో అతను ఇతన్ని ఓడించడానికి ట్రై చేశాడు. షా యూజ్డ్ హిస్ ప్లాట్ఫామ్ టెక్నిక్ టు డిఫీట్ హిస్ అపోనెంట్. సో
అతని ఒపోనెంట్ని ఓడియడానికి ఇతను కూడా చూశాడు. ఇద్దరు మా వాదోపవాదాలు అంటారు కదా, ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు. షా మేడ్ ఏ స్పీచ్. సడన్లీ ద ఒపోనెంట్ రష్ టు ద ప్లాట్ఫామ్ టు ఆన్సర్ షా. సో అలా మాట్లాడుతున్న టైంలో అతని ఒపోనెంట్ ఫాస్ట్గా స్పీడ్గా స్టేజ్ మీదకి వచ్చేసాడు. బట్ ది ఫాలోవర్స్ హ్యాడ్ థాట్ దట్ దేర్ లీడర్ వాజ్ గోయింగ్ టు అటాక్ షా. సో అలా మన షా ఏముంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉందో దాని ప్రకారంగా తనకు నచ్చినట్టుగా ఆయన కాంట్రవర్సీగా మాట్లాడుతున్నాడు. అది విన్న అపోనెంట్ పర్సన్కి నచ్చకుండా అతను ఫాస్ట్గా స్టేజ్ మీదకి రాగానే అతని ఫాలోవర్స్ ఉంటారు కదా, ఎక్కడ కొడతాడో, షాని ఎక్కడ కొడతాడో అని చెప్పి భయపడి ఫాస్ట్గా వచ్చేసారంట. సో దే ఆల్ రష్ టు ద ప్లాట్ఫామ్ అండ్ దే బ్రోక్ అప్ ది మీటింగ్. సో వాళ్ళు వెంటనే వచ్చేసి అక్కడ ఉన్న మీటింగ్ని ఆపేశారు. అగైన్ ద మీటింగ్ వాస్ రీఆర్గనైజ్డ్ అండ్ ద అపోనెంట్ వాస్ మేడ్ ది చైర్మన్ అండ్ షా బికేమ్ ద స్పీకర్ అగైన్. సో మెల్లిగా ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ ఆ మీటింగ్ని రీఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఒపోనెంట్ని ఆ మీటింగ్ చైర్మన్ లాగా అక్కడ కూర్చోబెట్టి షా మళ్ళీ మాట్లాడాడు. థర్స్ షా సక్సీడెడ్ ఇన్ డిఫీటింగ్ హిస్ అపోనెంట్స్. అలా తన మాటల చాతుర్యంతో ఈవెన్ అపోనెంట్స్ని కూడా డిఫీట్ చేస్తూ విన్నవుకుంటూ వచ్చాడు. On another occasion, Shaw defeated the great writer H.G. Wells in a famous debate by his committee training and platform technique. సో ఇలా అతను డిబేట్స్లో వేరే వాళ్ళని బీట్ చేస్తూ మాటల యుద్ధంలో గెలవడం స్టార్ట్ చేశాడు. అలా హెచ్జి వెల్స్ అనే ఒక ఫేమస్ రైటర్ని కూడా, గ్రేట్ రైటర్ని కూడా అతనికి ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ అండ్ ఈ ప్లాట్ఫామ్ టెక్నిక్తోని ఓడించేశాడు. సో ఇలా అప్పటి వరకు మాటలంటే తెలియని ఒక అబ్బాయిని కంప్లీట్గా ఒక గ్రేట్ స్పీకర్ లాగా తనకు తాను హార్డ్ వర్క్తోని మార్చుకున్నాడు అనమాట. కంక్లూషన్. షా cured his nervousness by his regular practice on public speaking in a gradual manner. సో షా అతనిలో ఉన్న నర్వస్నెస్ని ఎలా తగ్గించుకున్నాడు, ఎలా క్యూర్ చేసుకున్నాడు అని అంటే రెగ్యులర్ ప్రాక్టీస్, ఎప్పుడు ప్రాక్టీస్ చేయడం, పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తూ మాట్లాడడం ద్వారా అలా అతను తనలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టుకున్నాడు. హీ డెలివర్డ్ స్పీచెస్ ఆన్ వేరియస్ థీమ్స్ టిల్ ద ఏజ్ ఆఫ్ 85. అతనికి 85 ఇయర్స్ వచ్చే వరకు ఏ థీమ్ అని కాదు, చాలా థీమ్స్లోనూ అతను డెలివర్ చేసేవారు స్పీచెస్ని. ఆల్ ఆఫ్ హిస్ స్పీచెస్ వేర్ హైలీ కమాండింగ్ అండ్ టెండ్ ఎవ్రీ వన్ హూ హియర్స్ దెమ్. సో అది విన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా, వినాలి అనిపించేలాగా కమాండింగ్గా ఉండేవి. హిస్ హార్డ్ వర్క్ రిజల్టెడ్ హిమ్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ పాత్ అండ్ బికమ్ ఎ గుడ్ స్పీకర్. ఇది అండ్ హిస్ హార్డ్ వర్క్ రిజల్టెడ్ హిమ్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ పాత్. అతని కష్టమే అతను ఒక సక్సెస్ఫుల్ పాత్కి తీసుకొచ్చి ఒక గొప్ప స్పీకర్గా మార్చింది. Finally, Shaw was not only a great dramatist but also a great speaker and debater. So, great dramatist kaadu, speaker and debater. So, this is how G.B. Shaw became a good speaker. Okay, hope you all guys understood the answer. Thank you for watching the video. Bye bye.